ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. మామూలుగానే షూటింగ్కి వెళ్ళాను అండ్ నాకు హీరోని ఫస్ట్ టైం అనమాట చూడడం. నాకు సినిమాలో సీన్స్ అన్నీ ఆయనతోనే అండ్ యాక్ట్ చేస్తుంటే అంటే ఇక్కడ ఉన్నారు మీరంతా ఉన్నారు పొగడ్డం అట్లా కాదు, కానీ లైక్ ద మూమెంట్ కెమెరా రోల్స్ ఒక డిఫరెంట్ మనిషి వచ్చేవాడు అతనిలోకి. అండ్ ఫస్ట్ సినిమాకి ఇట్లా చేస్తున్నాడు, ఎవరి అబ్బాయి ఏంటి అని కొంచెం మాట్లాడడం మొదలు పెడితే ఆయనకి నటన మీద ఉన్న ప్యాషన్ కానీ యాక్టింగ్ స్కూల్లో ఆయన చేసిన యూఎస్లో లీ స్ట్రాస్బర్గ్ అనే ఫిల్మ్ అకాడమీ ఉంది, అక్కడ యాక్టింగ్ నేర్చుకుని వచ్చారు ఆయన. అండ్ అంటే యాక్టింగ్ అంత సీరియస్గా తీసుకుని ఎంతో ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఒక నటుడిని కలవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఆ రోజు. అండ్ నాకు షూటింగ్ చేసినప్పటి నుంచి బాగా గుర్తుండిపోయింది రిత్విక్లో ప్యాషన్ అనమాట. అండ్ ఇలాగే ఈ బ్యానర్లోనే కాకుండా వేరే బ్యానర్లో కూడా మంచి నటుడిగా పేరు తెచ్చుకుని మంచి హీరోగా పేరు తెచ్చుకుని తనలోని నటన వైవిధ్యాన్ని మనందరికీ చూసే అవకాశాన్ని మనకి రావాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. రిత్విక్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ సినిమాకి నిహారిక గారి ప్రొడ్యూసర్ అండ్ మంచి ఎక్స్పీరియన్స్, ఒక ఫిల్మ్ మేక్ ఫస్ట్ సినిమా అనుకుంటాను ఇది, ఫిల్మ్ మేకింగ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ రావాలని అండ్ అదే ఎంతూజియాజంతో ఇంకా చాలా సినిమా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు ఒక మంచి రోల్ ఇచ్చిన అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరిద్దరు బ్రదర్స్ అని నాకు ఇప్పుడే తెలిసింది. అండ్ నాకంటే ఫస్ట్ టైం నేను కథ విన్నా కూడా విజువల్లీ సినిమా ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను, బట్ స్క్రీన్ మీద చూస్తుంటే ఎక్కడ కూడా అంటే దిస్ ఇస్ అనదర్ మూవీ అన్నట్టు లేదు. అంటే సంథింగ్ ఇట్ విల్ స్టాండ్ అవుట్ విజువల్లీ అండ్ స్టోరీ టెల్లింగ్ అండ్ పెర్ఫార్మెన్సెస్ వైజ్ మనందరికీ గుర్తుండిపోయి సినిమా అవ్వాలని అండ్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ మైత్రి రవి గారికి, నవీన్ గారికి ఈ సినిమాని మనందరికీ ప్రజెంట్ చేస్తున్నందుకు. అంటే సినిమాకి మంచి రిలీజ్ అవసరం అండ్ ఇంత మంచి ప్యాషన్తో చేసిన సినిమాని మనందరి ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ భద్రం చెప్పినట్టు నాకు నిజంగా చాలా ఇష్టమైన నటుడు భద్రం. అప్పట్లో ఒక యూట్యూబ్లో ఒక రీల్ పంపించారు, టైటిల్ పెళ్లితో జరభద్రం, అండ్ నాకు ఎంతో నచ్చింది అనమాట. దాంతో ఊహలు గుసగుసలాడేలా ఐ వాంటెడ్ హిమ్ టు యాక్ట్. చాలా మంచి నటుడు అండ్ ఎంతో మంది గగన్ విహారీ గారు వీళ్ళందరితో నాకు స్క్రీన్ పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఐ థ్యాంక్ ఎవ్రీబడి దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా హీరో గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో ఆయన పక్క నుండి ప్రతి చిన్న విషయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన మిగతా టెక్నీషియన్ అందరికి కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ రాజా టీం తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా సినిమా నుంచి టీజర్ వచ్చిన దగ్గర నుంచి కూడా సినిమాకి కొంచెం మంచి పేరు వస్తూ ఉంది ప్రేక్షకుల్లో. అండ్ తర్వాత ఒక సాంగ్ వచ్చింది, తర్వాత ఇంకొక ఊహలే సాంగ్. ప్రతి సినిమా నుంచి వస్తున్న ప్రతి అవుట్పుట్కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మేము పడిన కష్టం, మేము ఏదైతే జనాల నుంచి ప్రేక్షకుల నుంచి ఆశించామో అది వస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా రాజా సినిమాని మైత్రి మూవీస్ త్రూ రిలీజ్ చేసినందుకు రవి గారికి, నవీన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. అండ్ ఈ మూవీ యాక్చువల్గా నా లైఫ్లో ది బెస్ట్. ఎప్పుడు కూడా డెబ్యూటెంట్గా ఫస్ట్ మూవీ ఎప్పుడు కూడా బెస్ట్ మూవీయే. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారు నిహారిక గారికి, మా హీరో రుత్విక్ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మూవీ యాక్చువల్గా స్క్రిప్ట్ స్టేజ్ నుంచి కూడా రుత్విక్ గారు ఏంటంటే మేము మార్నింగ్ నుంచి స్క్రిప్ట్ని చేస్తూ ఉండడం, మధ్యాహ్నానికి ఆయన వస్తారు. ఏ రోజుకి ఆ రోజు సీన్స్లో కానీ అప్డేట్స్ దాని గురించి డిస్కస్ చేస్తూ, అంటే ఆ క్యారెక్టర్కి ఏది అవసరమో తను డే టు డే తనలో అది చేంజ్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి ఆయన చేసిన ప్రయత్నం నిజంగా చాలా అప్రిషియేట్ చేస్తున్నాము. అండ్ మా టీము డిఓపి మా అన్నయ్య కానీ, ప్రొడక్షన్ డిజైనర్ సాయి సురేష్ గారు కానీ, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మార్కే రాబిన్ గారు, ఎడిటర్ సాయిబాబు గారు, అందరూ కూడా ఈ సినిమాకి చాలా చాలా బెస్ట్ అవుట్పుట్ని ఇచ్చారు. నేను ఈ సందర్భంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ సాయి కుమార్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీ. ఏంటంటే ఆయనకి కథ చెప్పినప్పుడు ఏంటంటే ఆయన
ఇమీడియట్గా ఓకే చేశారు. అట్ ద సేమ్ టైం నరేష్ గారితో మీటింగ్ కూడా అలాగే అయింది. కథ చెప్పగానే ఆయన అంత బిజీలో కూడా మేనేజర్ని పిలిచి ఈ కథ ఏదో బాగుంది, మనం ఈ సినిమా చెయ్యాలి, నువ్వు డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తావో నాకు తెలియదు, ఈ సినిమా మనం చేస్తున్నామని చెప్పారు. అండ్ అలాగే అవసరాల శ్రీనివాస్ గారు, యాక్చువల్గా ఆ క్యారెక్టర్కి చాలా ఆప్షన్స్ అనుకుంటూ ఉన్నాము. ఆ టైంలో మా కో డైరెక్టర్ వెంకట్ అవసరాల శ్రీనివాస్ గారి పేరు చెప్పారు. నాకు ఒక చిన్న డౌట్, అంటే చేస్తారా సార్ అని, ఎందుకు అనుకుందా అన్నారు, చెప్పారు, కాల్ చేశారు. శ్రీనివాస్ గారు డైరెక్ట్ ఆఫీస్కి వచ్చారు కథ వినడానికి. థ్యాంక్ యూ సార్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది. ఆఫీస్కి వచ్చారు, స్టోరీ అన్నారు, ఆయన క్యారెక్టర్ అన్నారు, ఇమీడియట్గా సినిమా చేస్తున్నామని చెప్పి వెళ్ళారు. ఇలాగా ప్రతి ఆర్టిస్టు కూడా కథ వినగానే కథ నచ్చి ఈ సినిమాలో పార్ట్ అవ్వడానికి ముందుకొచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ ఈ సినిమా జూలై 17th రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులందరూ మా సినిమాని చూసి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విషింగ్ యూ ఆల్ ద వెరీ. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. Good evening, Andi Andarki. A big thanks to the media and the press who are all here to support us. And firstly, I would really like to thank Ravi sir and Naveen sir for being here because it's very, very special for us. And Rajadi Raja, it's a very special movie. First movie aina, like literally anni departments lo we were like, you know, involved and we tried to put our best in everything. And our director Anil, you've done a great job. I think we all worked hard for it. And cinematographer Ravi, and to all my actors, Gagan Garu, Srinivas Avasarala Garu, thank you so much for being a part of our movie. And Badram Garu, thank you so much. And I would really like to thank Sai Kumar sir and Naresh sir for accepting this project and being a part of Rajadi Raja. Ritvik and Vishaka, you guys have killed it on screen. And audience, please watch the movie on July 17th. It's going to be a good family entertainer. And Mark Robin, unfortunately he couldn't come today. So, and I would just sincerely request everyone to watch the movie. Tappakunda chudandi. And thanks to all my family and friends for coming here and blessing us. And my parents. Thank you so much. ఫస్ట్ స్పీచ్ ఎంత చక్కగా మాట్లాడారు. మీ విజన్ ఎంత క్లియర్గా ఉందో స్పీచ్ కూడా అంతే క్లియర్గా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేదో నో ప్రాబ్లం. యాక్చువల్లీ మీ ట్రైలర్ చూసారు కదా, ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. కొంచెం సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ 2 people, Bhargav, Chaitanya, Vikram, and our editor Sai Babu Garu. No, sorry. And I can't thank and Ritvik, like for completely involving in the editing process and you know such a beautiful trailer. Nenu kuda asalu expect cheyaledu, and with the Mark's magic, I think I'm sure you all liked it. Please watch the movie on July 17th. థ్యాంక్ యూ వెరీ మచ్ నిహారిక గారు. అండ్ ఒకసారి నేను కూడా అడుగుతానండి మీ అందరినీ, ఎలా అనిపించింది ట్రైలర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ, రవి సార్, నవీన్ సార్ అండ్ గెస్ట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా పేరు రుత్విక్ అండి. నేను మా సినిమా రాజాది రాజా ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గర అవబోతున్నాను. అండ్ అసలు నిజంగా ఇప్పుడు ఎన్నో ఎమోషన్స్ రష్ అవుతున్నాయి నా బ్రెయిన్లో. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. బికాజ్ ఇట్స్ బీన్ అన్ ఎమోషనల్ జర్నీ.
but still, thank you, Anil. It was really amazing working తినతోటి. ప్రతిరోజు ప్రతి సీన్ మేము డిస్కస్ చేసి ఆఫీస్లో దాన్ని ఎంత బాగా చేయాలి, ఎంత బెటర్గా మనం చేస్తే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలనే ఒక థాట్ ప్రాసెస్ ప్రతిరోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ ఇట్. అండ్ దెన్ ఐ వుడ్ లైక్ టు టాక్ విత్ మై సిస్టర్. నేను అంటున్నాను కదండి, ప్రతి బ్రదర్కి ఇలాంటి ఒక సిస్టర్ ఉండాలి. షీఈస్ లిటరలీ మై గ్రేటెస్ట్ చైల్డ్. మై పేరెంట్స్ అందరూ, మై బ్రదర్ ఇన్ లా, ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ ప్రతి స్టేజ్లో, irrespective of how many ever downs I've seen in my entire life. ఈ ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను, ఎన్నో ఆపర్చునిటీస్ కోసం వెళ్ళాను. దట్స్ వెన్ షీ డిసైడెడ్ దట్ షీల్ ప్రొడ్యూస్ హర్ ఓన్ బ్రదర్ ఫర్ దిస్ ఫిల్మ్, విత్ దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్ యూ రవి సార్ నమ్మినందుకు అండ్ ఈ సినిమాని రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డిఓపి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. వాళ్ళు నిజంగా చాలా 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 కష్టపడ్డారు అండ్ నిజంగా చాలా మంచి విజువల్స్ ఇచ్చారు. మీ అందరికి నచ్చినాయా విజువల్స్? థ్యాంక్ యూ ఫర్ ఇట్. అండ్ గగన్ గారు, ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ యూ అండి. చాలా సినిమాలు చేశాను కానీ లైవ్గా మీతో చేయడం ఇట్ వాజ్ రియలీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ రాజాది రాజా అండ్ అవసరాల సార్. మీరు అందరూ సార్ని నిజంగా ఒక వింత క్యారెక్టర్లో చూస్తారు, బట్ హీఈస్ కిల్డ్ ఇట్. ఇదంతా మీరు స్క్రీన్లో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ రాజాది రాజా. అండ్ భద్రం సార్, మామయ్య, రియలీ అమేజింగ్ సార్. మీతోటి కలిసి చేసినందుకు ఇట్ వాజ్ అమేజింగ్. చాలా స్పాంటేనియస్ యాక్టర్ సార్ అండ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ యూ. అండ్ అలానే రోహిణి గారు ఉన్నారు మా సినిమాలో. తెలుసా మీ అందరికి రోహిణి గారు? జబర్దస్త్ రోహిణి. షీఈస్ ఆల్సో ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్. అగైన్ విష్ణు, పార్వతీశం. అండ్ ఐ థింక్ లైఫ్లో కొన్ని మనం అనుకుంటాం, బట్ తెలిసి తెలియకో ఐ థింక్ డెస్టినీ విల్ చూస్ ఎవరెవరితో యాక్ట్ చేయాలని కూడా. అలాగనే నరేష్ సార్ తోటి, సాయి కుమార్ సార్ తోటి, మంజు భార్గవి మ్యామ్ తోటి చేసే ఒక ఆపర్చునిటీ, స్క్రీన్ స్పేస్ చేసే ఆపర్చునిటీ దొరికింది. ఐఎమ్ కంప్లీట్లీ ఆనర్డ్ టు హ్యావ్ దెమ్ ఇన్ మై ఫిల్మ్. అండ్ మేకర్ రామకృష్ణ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యూ ఆల్ డన్ అమేజింగ్ జాబ్. ఈ ఓకే, లాస్ట్ టైంలో టీజర్ నేను మా హీరోయిన్ మర్చిపోయాను, ఇప్పుడు మర్చిపోను. విశాఖ, వేర్ ఎవర్ యు ఆర్ ఇన్ అదర్ షూటింగ్, ఇట్ వాజ్ రియలీ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ. అండ్ షీఈస్ రియలీ అ వెరీ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్ అండి. చాలా చాలా కష్టపడి తన లైన్స్ నేర్చుకుని టైం టు టైం మధ్యలో డెఫినెట్లీ ఎగతాలు చేశాను తనని, కానీ షీ జస్ట్ ప్రూవ్డ్ ఇట్. మీరు అందరూ చూస్తారు July 17th. అండ్ ఈ కొంతమంది ఉన్నారు, భార్గవ్, చైతన్య, మా ఐడియాస్ అండి. లిటరలీ లాస్ట్ మూమెంట్ వరకు editing table, everywhere they were there with us. I'm really happy to have them. Sai garu ikkada? Right, huh? And Sai Babu Tallari gariki kuda thank you so much, our editor who's done for Hanuman. So it's absolutely, he's an amazing person and amazing editing chesaru. And now I'd like to talk about Mark Robin, our music director. ఎలా అనిపించినాయి ఫస్ట్ 2 songs? ఊహలే అని తుచ్చిపే ఫిదా చూసారా అసలు అందరూ? అలా ఇంకా 2 అద్భుతమైన పాటలు వస్తున్నాయి. నెక్స్ట్ వీక్ ఇంకో సాంగ్ రిలీజ్ అవబోతుంది.
దాని తర్వాత ఇంకో సాంగ్ మూవీలో. సో థ్యాంక్ యూ సో మచ్ మార్క్ ఫర్ గివింగ్ అస్ అన్ ఇన్క్రెడిబుల్ మ్యూజిక్. మీ పేర్లోనే ఉంది మార్క్, హూ విల్ గివ్ ఎ రిమార్కబుల్ మ్యూజిక్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా మర్చిపోతున్నా క్షమించండి, బట్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ కమింగ్ ఇక్కడికి, మీడియా వాళ్ళందరికీ, గెస్ట్ రవి సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, సారీ ఫర్ మిస్సింగ్ ఎనీ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, యూ డూయింగ్ అమేజింగ్ జాబ్. ఐవ్ సీన్ సో మెనీ ఇలా ఈవెంట్స్ మీరు చేశారు, అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రుత్విక్ గారు. విషింగ్ యూ అ బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇన్ టు తెలుగు సినిమా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ. అండ్ ఎస్, సో ఇప్పుడు మరి ఆలస్యం చేయకుండా మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా